ప్రభు బలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. ప్రభు వలలో పాల్పొందక మునుపు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరిశుద్ధ లేఖనమును ఒక వాగ్దానముతో మనము ధ్యానించడం మొదలు పెడుతున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండుడి అని రాయలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట చాలా ముఖ్యమైనది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఉంటారు, మీరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఉంటారు? ఎందుకు ఆ మాట రాస్తుంది అంటే, పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ ఇశ్రాయేలు మీదకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేది. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ దేవుని ఆత్మ నాలోకి ప్రవేశించింది. జీవము కలిగిన దేవుడు తన ఆత్మను నీలో పెట్టాడు, నాలో పెట్టాడు, మనలో పెట్టాడు. కాబట్టి మనలో రక్షణ కార్యం జరిగింది. మనం ఆ దేవుని ఆత్మ మనల్ని ఒప్పుకోల్లోకి తీసుకొచ్చింది. కనుక ప్రభు నేను పాపినని ఒప్పుకున్న తర్వాత ప్రభు తన రక్తంలో నిన్ను నన్ను కడిగాడు. దేవుని ఆత్మ మనలో ఉంచినందున ఇప్పుడు దేవుడు దాంతో పాటు విశ్వాస పరిణామమును కూడా, విశ్వాస పరిమాణమును కూడా మనకి ఇచ్చాడు. నీకు కొంత విశ్వాసం ఇచ్చాడు, నాకు కొంత విశ్వాసం ఇచ్చాడు. అందుని బట్టి మనకి దేవుని మీద విశ్వాసం కలిగింది. మనం దేవుని నమ్ముకున్నామనే మాట పూర్తిగా రాంగ్. అసలు స్టేట్మెంటే రాంగ్. మనము దేవుని నమ్ముకున్నామని కాదు, దేవుడు తన విశ్వాసాన్ని నాలో ఉంచినందున, నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసినందున, దేవుడు నాకు ఇచ్చిన ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఎవరో నేను తెలుసుకున్నందున ఇప్పుడు ఆయన కేవలం అంతేకాదు, తన ఆత్మను నాలో పెట్టినందున ఇప్పుడు నేను ఆయన స్వరము వినగలుగుతున్నాను, ఆయన మాట వినగలుగుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. కనుక మనం నిరీక్షించాలి. ఇవాళ నేను అసంపూర్ణుడిగా ఉండొచ్చు, కానీ ఒకనొక రోజు నా పరలోకమందు ఉన్న తండ్రి సంపూర్ణుడిగా ఉండేది కనుక నేను కూడా సంపూర్ణంగా ఉంటాను. ఐ విల్. అయితే ఈ మధ్యకాలం అంతా నా ఆయుష్కాలం ఇప్పుడు నా వంతు నేను ఏం చేయాలి, ఇది మనం ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. చక్కటి వాగ్దానం, అందులో డౌటే లేదు. అయితే గతంలో మనం ధ్యానించిన వాక్య భాగాలలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో చాలా గొప్ప మాట. మనము దానిలో ప్రత్యేక కూడికలు కూడా పెట్టుకున్నాం, స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ ఒక్క వచనము ధ్యానించాం మనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అన్నాడు, నా మార్గములు మీ మార్గములు వంటివి, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీ తలంపులకు నా తలంపులకు ఆకాశము పాతాళమంత వ్యత్యాసము ఉంది. ఇక్కడ మనము గమనించాల్సిన ఈ ఒక్క మాటలో జీవం కలిగిన దేవుడు మాట్లాడిన సంగతులను ఒకవేళ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది అంటే, అనేక పర్యాయములు దేవుడు చెప్పాడు అంటాం మనం. మీరు చాలా చోట్ల వినుంటారు. చాలా మంది సేవకుల నోటంటే కూడా నేను విన్నా, వాళ్ళ ప్రసంగాల్లో కూడా నేను విన్నా. దేవుడు నాతో చెప్పాడు అంటారు. దేవుడు నాతో చెప్పాడు అంటారు. ఏమంటే దేవుడు నాతో చెప్పాడండి మీతో చెప్పమని అంటాడు. ఈ అంత్య దినాలలో యేసు ప్రభు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ అంత్య దినాలలో ఎవడైనా వచ్చి నీతోటి దేవుడు నాతో చెప్పాడు అయ్యా,
నువ్వు ఇలా చేయమన్నాడు నీతోటి, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పేస్తున్నాను. నిజంగా దేవుడు చెప్పాడు మనం అనుకుంటాం, ఎందుకంటే మనం ఆ మాత్రమే, అంతంత మాత్రమే కదా మనం. బహుశా నిజమేనేమో, దేవుడే పంపించాడేమో, దేవుడు ఇలాగే చేయమన్నాడేమో. కనుక ఈ అంత్య దినాలలో ఈ వచనం ఇప్పుడైతే యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట 55:8, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కనుక దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశ పాతాళమంత వ్యత్యాసం ఉన్నాయి. దేవుని మార్గములు మన మార్గములు ఆకాశ పాతాళమంత వ్యత్యాసం ఉన్నాయి. కనుక సగటు వ్యక్తి ఎప్పుడైతే దేవుడు నాతో చెప్పాడంటాడో వాడు చాలా జాగ్రత్తగా ఆ మాట పలకాలి నోటితో. పాత నిబంధన కాలంలో కేవలం కొద్ది మంది ప్రవక్తలు మాత్రమే ఆ మాట అన్నారు. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాట కేవలం ప్రవక్తలు మాత్రమే ఆ మాట పలకగలిగారు. అందరూ ఎవరు పడితే వాడు పలకలే. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన సత్యం, సర్వసత్యం ఏంటంటే, ఒక దేవుని మాట నువ్వు నేను పలికిన మాట వంటిది కాదు. నా మాట వంటి నీ మాట వంటి దేవుని మాట కాదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నా మాటకి నీ మాటకి ఆకాశ పాతాళమంత వ్యత్యాసం ఉంది. దేవుని మాట ఎంత శక్తివంతమైన మాట మనం ఒక్కసారి గమనించాలి. యేసు ప్రభు తానే మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను కలుసుకోవడానికి 80 కిలోమీటర్లు 80 మైళ్ళు నడుచుకుంటూ జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య కిందకి రా అన్నాడు. కిందకి దిగంగానే నేడు నే ఇంట బస చేయాలి అన్నాడు. అక్కడ ఒక వర్తమానం లేదు, ఒక హోదా లేదు, ఏమీ లేదండి. ఈ 2 మాటలు చెప్పాడు అంతే. నేడు నేను నీ ఇంట బస చేయాలి అంతే. ఆ 2 మాటలు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు ఎంత శక్తివంతంగా వెళ్ళాయి అంటే జక్కయ్య యొక్క వ్యక్తిత్వమే మారిపోయింది పైనుంచి కింద వరకు. ఆ మేడి చెట్టు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఆ వ్యక్తి మారిపోయాడు పూర్తిగా. ఏ వ్యక్తి అయితే సుంకం చాలా కఠినంగా వసూలు చేసేవాడు, సుంకం అన్యాయంగా అక్రమంగా మెడలో మంగళసూత్రాలు లాగేసుకునే అంత క్రూరమైన వ్యక్తి అన్యాయంగా సుంకం మీద సుంకం, డబల్ సుంకాలు, ఫైన్లు, వడ్డీల మీద వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, ఈ రకరకాల వడ్డీలన్నీ వేసేసి అడ్డంగా సంపాదించేసిన ఆ వ్యక్తి నేను ఇంట బస్ చేయాలనగానే ఆ వ్యక్తి భాష మారిపోయింది. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటాను వాళ్ళకి 4 ఇంతలు ఇచ్చేస్తా అన్నాడు. అసలు అన్యాయంగా 4 రెట్లు వసూలు చేసిన వాడు ఇప్పుడేమంటున్నాడు, నేను 4 ఇంతలు ఇచ్చేస్తాను. కనుక నిజంగా దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు నేను గుర్తుంచుకోవాలి. ఎవరైనా వచ్చి ఇగో దేవుడు నాతో చెప్పాడు నీతో చెప్పమని అంటే ఫస్ట్ వాడి జీవితం చూడు, ఆ వ్యక్తి జీవితం చూడు ఎలా ఉందో, ఆ వ్యక్తి కుటుంబం చూడు ఎలా ఉందో, వాని ప్రవర్తన చూడు ఎలా ఉందో. జక్కయ్య వంటి మార్పు కనబడుతుందా? కొట్టొచ్చినట్టు మాట్లాడారు. నీ దగ్గర నుంచి స్వార్థంగా బదులు ఏమైనా ఆశిస్తున్నాడా? సో ఇది మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడే దేవుడు, ఇది వాస్తవం, అందులో డౌటే లేదు. దేవుడు మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, వర్తమానం ద్వారా మాట్లాడతాడు, తోటి విశ్వాసాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. మాట్లాడటం మాత్రం వాస్తవం. కానీ దేవుని మాట నిజంగా విన్నవాడి జీవితంలో మాత్రం పెను మార్పు కనిపిస్తుంది. జక్కయ్యలో ఎలా మార్పు కనిపించింది? అలాంటి మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు కనిపించినప్పుడు నిజంగా ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు అని నిఖరం అన్నమాట. అది మనం నిఖరం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, నేను ఆలోచించినట్టు దేవుడు నా ఆలోచనకి దేవుని ఆలోచనకి అసలు పొంతం లేదు. నేను అర్థం చేసుకునే విషయం నేను అర్థం చేసుకున్నట్టు దేవుడు అర్థం చేసుకోవడానికి నేను అర్థం చేసుకోవడానికి పొంతం లేదు. దేవుడు పనిచేసే విధానానికి నేను పనిచేసే విధానానికి అసలు పొంతం లేదు. అబ్సల్యూట్లీ నో రిలేషన్. కనుక ఇక్కడ మనము గమనించాల్సిన విషయం, మనము ఏం గమనిస్తున్నాము అంటే,
దేవుడు నిజంగా నాతో మాట్లాడి ఉంటే మాత్రం నాలో పెనుమార్పు, నా జీవితంలో, నా మాటలో, నా ప్రవర్తనలో, నా వ్యక్తిత్వంలో, వీటన్నింటిలో మార్పు వచ్చేస్తుంది. అయితే ఈ మార్పు ఒక రోజులో రాకపోవచ్చు, ఇలా చిటికేసే లోపల ఆ మార్పు రాకపోవచ్చు. కానీ క్రమక్రమేణా రోజులు గడుస్తున్న కాబట్టి నీలో ఆ మార్పు అనేది పుట్టిపడుతూ ఉంటుంది, కనిపిస్తుంది. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రెండోది, దేవుడు నన్ను అపారమైన ప్రేమతో ప్రేమించాడు. ఈ విషయం నువ్వు ఎలా ఉన్నా సరే, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త, ముందు దేవుడు మీరు నన్ను ప్రేమించుతాడని కాదు, కానీ ముందు నేనే మిమ్మల్ని ప్రేమించదు. ఇది కూడా లేఖనం చెప్పు, ఇది నా బోధ కాదు, వాక్యంలో ఉంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమించా. దేవుడు మనల్ని ప్రేమించారు గనుక దానికి ప్రతిస్పందనగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. లేకపోతే మనం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం కాదు. మనం దేవుని ప్రేమ రుచి చూశాం కాబట్టి, తోటి విశ్వాసుల ద్వారా అయితే ఏంటి, సేవకుల ద్వారా అయితే ఏంటి, పెద్దల ద్వారా అయితే ఏంటి, వాళ్ళ ద్వారా దేవుని ప్రేమ ఎట్టిదో నేను రుచి చూశాను కాబట్టి నేను మందిరానికి వస్తున్నాను. అంతే తప్ప నేను దేవుని ప్రేమించాను కాబట్టి నేను దేవుని మీద ఉన్న నాకున్న గౌరవాన్ని బట్టి నేను మందిరానికి వస్తున్నాను అన్నమాట అబద్ధం. ఎందుకంటే లేఖనం చెప్తాను, మీరు నన్ను ప్రేమించారని కాదు, కానీ నేనే మిమ్మల్ని ప్రేమించాను. ఈ ప్రేమ ఎలాంటిది? బదులు కోరది నిస్వార్థమైన ప్రేమ ఒకటి, శాశ్వతమైన ప్రేమ మరోది, ఏమండి ఎల్లప్పుడూ నిలుచుండే ప్రేమ, సదాకాలం ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా, ఇవాళ మందిరానికి రావడానికి మానేసినా సరే దేవుడు నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు మానేసావు కాబట్టి నిన్ను ద్వేషించడం అని కానీ, నిన్ను శిక్షించడం అని కానీ, ఇదే మనుషులకి దేవునికి ఉండే వ్యత్యాసం. సరేనా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి, ఎందుకు దేవుడు నన్ను, ప్రభువా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావని ప్రతి విశ్వాసి ప్రశ్నించావు. దేవుడు సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నా మట్టుకు నేను, ప్రభువా నేను ఎట్టివాడినో నాకు తెలుసు, నా అంతరంగంలో ఉండే ఆలోచనలు ఎట్టివో నాకు తెలుసు. ఒక వ్యక్తిగా నేను ఎంత స్వార్థపరుడో, ఎంత దుర్మార్గుడో అది నాకు తెలుసు. అయినా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? ఈ ప్రశ్న మనం దేవుడిని అడగం. ఎప్పుడు అడిగినప్పుడు చాలా విషయాలు నీకు నాకు దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుడు అపారమైన ప్రేమతో ఎందుకు నన్ను ప్రేమించాడు అని చూస్తే, ప్రభువు మన ఆలోచన విధానాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. నీ ఆలోచన ఆయన చిత్తానికి సరిసమానంగా చెయ్యాలి. నువ్వు ఆలోచించే విధానమే మార్చుకోవాలి. ఇది దేవుడు ఫస్ట్ కోరుకున్నాడు. రెండోది, దేవుడు నేను ఎందుకు ఇంతగా ప్రేమించాడు అంటే నిన్ను తనలాగా మార్చుకోవాలనుకున్నాడు, తన పోలికలోకి మార్చుకోవాలనుకున్నాడు. నీకు దేవుని పోలికలోనే నీకు జన్మనిచ్చాడే కానీ పాపపు స్వభావం అనేది అపవాది యొక్క కుట్ర వలన ఆ పోలిక, దైవ స్వభావాన్ని మనం కోల్పోతూ వచ్చాం. పుట్టిన బిడ్డ వాడు ఎంత నిర్మలంగా ఉంటాడు, వాడికి కక్షలు, పగలు, ఈర్ష, కపటము, ద్వేషాలు ఇవేమీ ఉండవు. మన అశ్వంతు చూడు, వాడి దగ్గర తీసుకురా, వాడి దగ్గరికి వస్తాడు, పర్యటన దగ్గరికి వస్తాడు, వాడిని ఇలా కొట్టు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మరుసట్లో చాక్లెట్ చూపించిందా అని మళ్ళీ వస్తాడు. నిన్న కొట్టాడు, నువ్వు ఏ మొహం పెట్టినా కేకేస్తావు అంటాడా? అసలు వాళ్ళు ఏమీ లేదు. అది దైవ స్వభావం. కానీ వాడు వయసులో పెరుగుతున్న కొలది ఏమొచ్చేస్తున్నాయి? రాగద్వేషాలు వచ్చేస్తున్నాయి, పగలు కక్షలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతి నుండి లోపలికి ప్రవేశిస్తాయి. తద్వారా ఏం జరుగుతుంది? దైవ పోలిక, దైవ స్వభావము, దేవుని పోలిక కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే తిరిగి మళ్ళా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ దైవ స్వభావాన్ని నీకు నాకు తిరిగి సమకూర్చాలి. నిన్ను నన్ను దైవ స్వరూపంలోకి మార్చాలి. ఇది దేవుని యొక్క ఆశ, ఇది దేవుని కోరిక. పైగా భూమి మీద తన ప్రజలు ఎలా ఉండాలి అంటే ఘనంగా, అన్యుల కంటే ఘనంగా ఉండాలి. మిగతా వారి కంటే నువ్వు నేను ఘనంగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? నా మహిమ కొరకు, నా ఘనత కొరకు నేను సృజించిన నా ప్రజలు, నన్ను మహిమపరచుకోవడానికి నేను సృజించిన నా ప్రజలు. ప్రభువా భూమి మీద నిన్ను మహిమపరచడమే మా పని అంటే
కాదు. నన్ను మహిమపరచడానికి నేను మిమ్మల్ని సృజించాను కనుక ఆ పని కనుక మీరు నమ్మకంగా చేస్తే నా పని నేను నమ్మకంగా చేస్తా. నా పని ఏంటి రండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనాన్ని గమనించగలరు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదురని ఇప్పుడు నన్ను కనపరచువానిని చాలు. నన్ను కనపరచడానికి నేను సృజించాను కనుక నువ్వు ఆ పని నమ్మకంగా చేస్తే నేనేం చేస్తా? నేను నిన్ను కనపరుస్తా. ఈ సమాజంలో మిగతా వాళ్ళందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచుతా. అర్థమైందా? ఇది నువ్వు ఆ దేవుడిచ్చిన వాగ్దానం కనుక నువ్వు అదే పనిలో ఉండి నువ్వు దేవుణ్ణి హెచ్చించే విధంగా నీ జీవితం ఉంటే నువ్వు దేవుడిని నిలదీసి అడగచ్చు. ఇదిగో మొదటి సమూయేలు 2:30 వాగ్దానం చేశావు. నా జీవితం అంతా నేను నిన్ను కనపరుస్తున్నాను, నువ్వు నన్ను ఎక్కడ కనపరిచావు అని నేను మనం దేవుడిని నిలదీసి అడగచ్చు. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు. మీరే కాదు, మీ పితరులు కూడా ఏం చేయాలంటే నాకు యాజకత్వము అంటే పరిచర్య, సేవ, దేవుని కొరకు జీవించే జీవితము. ప్రేమ సహోదరా సహోదరి, నేటి సగటి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి అని ప్రశ్న వేస్తే గతంలో కూడా మనం ఇది ధ్యానిస్తూ వచ్చాం. ప్రతి క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ ఏంటంటే ఒక రోజు నా దేవుణ్ణి నేను కళ్ళారా చూస్తా, ఆయన ఉన్నట్టుగా నేను ఆయనను కళ్ళారా చూస్తా. ఇది కేవలం సగమే. గడిచిన వారం మనం ధ్యానించినట్టు ఇది కేవలం సగం నిరీక్షణ మాత్రమే. పూర్తి నిరీక్షణ ఏంటి? ఆయన ఉన్నట్టుగానే నేను ఆయన్ని చూడటమే కాకుండా నేను ఆయనను పోలి ఉంటా. నేను ప్రభుని కళ్ళారా చూడటమే కాదు, నేను కూడా ఆయనను పోలి ఉంటా. నువ్వు ఒకవేళ సగమే పట్టుకుంటే ఏమవుతుంది? మిగతా సగాన్ని, నేటి క్రైస్తవ సమాజం మిగతా సగాన్ని నేను దేవుణ్ణి పోలి ఉంటా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఎలా ఉన్నాడో నేను కూడా ఆయన్ని పోలి ఉంటా. ఈ సత్యం గ్రహించిన వాడు తన జీవితంలో రోజు ఒక్కసారైనా సరే ఈ ఆలోచన తెచ్చుకోడా, ఎంతవరకు నేను ప్రభు పోలికలోకి మార్చబడ్డా, ఇంకా ఎంత మార్చబడాలి? ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన్ని పోలి ఉంటానని రాసింది కాబట్టి ఎంతవరకు నేను ఆయన పోలికలోకి మారగలిగాను? ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు మీరు వినబోయే మాటలు వెరీ ఇంపార్టెంట్. ఇది రేపటి రోజు నిజంగా జరగబోతుంది. అసలు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ విషయం మొదటి యోహాను 3:2 విషయాలలో ఎందరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, నేను కేవలం దేవుడికి కళ్ళారా చూస్తాననే దగ్గర ఆగిపోయి నేను ఆయనను పోలి ఉంటాననే మాటను పూర్తిగా పక్కన పెట్టేశారో, వారు నిజంగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుతో వాళ్ళు పూర్తిగా కృంగిపోతారు. ఈ మాట నేను చెప్పట. రండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 221 పేజీ, 22 పేజీకి రండి. 222 అందులో 28వ వచనాన్ని గమనించండి. 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు.
ఒక్కసారి ఆ కొమ్మ చెట్టు నుండి వేరైతే అది దేనికి పనికిరాదు. మనమేం చెయ్యక్కర్లా. ఈ కొమ్మ ఫలించడానికి అస్సలు ప్రయాసపడదు. కేవలం ఆ చెట్టు మ్రానుకి అట్టుకబడి ఉంది కాబట్టి, సారమంతా మ్రాను నుండి ఆ కొమ్మ తీసుకుంటుంది కాబట్టి, ఈ మ్రానులో ఉండే సారము వలన ఆ కొమ్మ దానంతటదే ఫలిస్తుంది. అర్థమైంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అదే మాట మనం చదువుతున్నాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం కూడా ఆయనలాగా ఉంటాం. ఎప్పుడు ఉంటాం ఆయనలాగా? ఎప్పుడైతే మనం ఆయన యందు నిలిచి ఉంటామో. కొమ్మ చెట్టు మ్రానికి ఎలాగైతే అంటబడి ఉంటుందో, అలాగే నేను కూడా క్రీస్తులో నిలిచి ఉంటే అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో నేను అలా ఉంటా. ఎందుకు అలా ఉంటా? ఎందుకంటే నేను సారమంతా ఎక్కడి నుంచి నాకు వస్తుంది? క్రీస్తులోంచి, ప్రభువులోంచి నాకు సారం వస్తుంది. కాబట్టి ప్రభువు వంటి ప్రేమ, ప్రభువు వంటి దీర్ఘశాంతం, ప్రభువు వంటి ఓర్పు, ప్రభువు వంటి సహనం, ప్రభువు వంటి నిస్వార్థమైన జీవితం, ఇవన్నీ ప్రభువులోంచి నాకు వస్తాయి. కాబట్టి ప్రభు నిజంగా ప్రత్యక్షమైనప్పుడు నేను ప్రభుని పోలి ఉంటా. కానీ ఒకవేళ నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ నేను ఆయన యందు నిలిచి లేననుకో, ప్రభువు నుండి నాకు ఎటువంటి సారము రావట్లేదు. ప్రభు సెలవిచ్చినట్టుగా మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలములు నిలిచి ఉండటకును అనే మాట నాలో నిలబడలేదు, నేను ప్రభు కొరకు ఏమీ ఫలించలేదు అంటే మాత్రం ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంట? ఈ మాట చూడండి. ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఒకవేళ ఆయన యందు నిలిచి లేము అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు నేను కేవలం సిగ్గుపడటమే కదా, సిగ్గుతో కృంగిపోతా, మొత్తం కనుమరుగైపోతా సిగ్గుతో. ఈరోజు మన పనులో పాల్పొందక మనకు ఈ హెచ్చరికనే మనము కొంచెం మనసులో పెట్టుకోవాలి. రేపటి రోజు నేను క్రీస్తును సిగ్గులేని ముఖముతో ఎదుర్కొంటానా, లేకపోతే సిగ్గుతో పూర్తిగా కృంగిపోయి కనుమరుగైపోతానా? ఇది నేను ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఆ మాట మనము 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతి జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ఎరుగుదము అని రాస్తూ కిందకు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన పోలి ఉన్నామని రాస్తాం. ఎంతమంది దేవుని యందు నిలిచి ఉండాలి? మళ్ళీ చెప్తున్నాను, దేవుని నమ్ముకున్నారు వాళ్ళందరూ అని రాయబడలేదు. ఎంతమంది ఆయన యందు నిలిచి ఉన్నారు? నిలిచి ఉండడం అనే మాటకు అర్థం ఏంటి? ఒక కొమ్మకి, ఒక చెట్టుకి కొమ్మ ఎలాగైతే అతకబడి ఉందో, నేను కూడా క్రీస్తుకి అలా అతకబడి ఉంటే సారం ఎందులోంచి వస్తుంది? క్రీస్తులోంచి నాలోకి వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తులోంచి సారం వస్తుందో క్రీస్తు లక్షణాలు వస్తాయి, క్రీస్తు స్వభావం వస్తుంది, క్రీస్తు ఓర్పు వస్తుంది, క్రీస్తు దీర్ఘశాంతం వస్తుంది. నేను ప్రభువులాగా ఆలోచించడం మొదలు పెడతా, నేను ప్రభువులాగా పనిచేయడం మొదలు పెడతా. ఎందుకంటే సారం మొత్తం ఎక్కడి నుంచి? ప్రభువులోంచి వస్తుంది. కాబట్టి ఆయన పోలిక నాలో ఏర్పడుతుంది. ఈ 2026 అంతటా కూడా మనము ఈ సంగతిని చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాననే మాటే తప్ప నాకు సారం ఎందులోంచి వస్తుంది? లోకంలోంచా, బైబిల్లోంచా, ప్రభువులోంచా? బైబిల్లోంచి అని ఎందుకు చెప్తానంటే, నాకు కేవలం బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, కానీ సారం మాత్రం నాకు ప్రభువులోంచి రాకపోయి ఉండొచ్చు. క్రైస్తవ సమాజంలో బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయింది. ఈరోజు ప్రసంగాలు ఎక్కువైపోయాయి, బైబిల్ కాలేజీలు ఎక్కువైపోయాయి. ఒక 6 నెలలు కోర్సు చేసుకుంటే గుడ్డోడైనా సరే వాక్యం చెప్తాడు. ఏ ప్రాబ్లం ఏం లేదు. ఆ బైబిల్ కాలేజీలో అన్నీ చెప్పేస్తారు కూర్చోబెట్టి. ఏమేమి రెఫరెన్స్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఆ ట్రైనింగ్. ఇది మనం మొట్టమొదటి విషయం, ఇది మనం గమనించాలి. అయితే నేను ప్రభు పోలికలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తానా? నేను ప్రభునందు నిలిచి ఉన్నవాడినైతే నేనేం చేస్తా? నేను ప్రభునందు నిలిచిన వాడినైతే నేనేం చేస్తా? 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ
ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభువులాగా ఉంటా అనే నిరీక్షణ. నా ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనలాగా ఉంటా అనే నిరీక్షణ కలవాడాను. వాడు ఏం చేస్తాడు? పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రుడిగా చేసుకున్నాను. ప్రియమైన సహోదర సహోదరి, మనము పరిపూర్ణం కాము, మనం పరిపూర్ణమైతే కాము, కానీ మనము పరిపూర్ణగుటకు సాగిపోతున్నాము. ఆ మాటే నేను ఉదయం కూడా చదివాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మీరు గమనిస్తే ఆ మాట ఎంత చక్కగా రాస్తుంది. మనము పరిపూర్ణము కాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మానవంశం పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిసమును గురించి బోధయు హస్తనిక్షేపణను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక ఈ మూలోపదేశములు మాని మాటి మాటికి ఆ మూలోపదేశం మళ్ళీ ఏబిసిడి దిద్దితే ఎలాగా? ఈ మూలోపదేశములు మాని సంపూర్ణగుటకు ముందుకు రోజు రోజుకి ముందుకు సాగాల. మనం సంపూర్ణం అనట్లే, కానీ సంపూర్ణం కాకపోతే సంపూర్ణంగా అవ్వడానికి ముందుకు సాగుతున్నామే కానీ అక్కడే కూర్చోలే. ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా మేము దేవుడు నమ్ముకున్నామని చెప్పట్లే. మన ప్రయాణం ముందుకు సాగుతోంది. 2025లో నేను ఒకలాగా ఉన్నా, ఇప్పుడు 2026లో నేను కొంచెం ఎదిగా. 2024లో ఇంత 2025లో ఉన్నట్టు 2024లో నేను లేదు. 2025లో ఒక మెట్టు పైకి వచ్చా. ఇప్పుడు 2026 ఇంకొక మెట్టు పైకి వెళ్తున్నాం. ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎదుగుతున్నామా లేదా అనేది మనము వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉండాలి. మనం ఆరోగ్యం పాడైపోతే ఎలా తింటామో అనేది పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. బీపీలో అవి ఎలా చెక్ చేసుకుంటాం, షుగర్ టెస్ట్లు అవి ఎలా చేసుకుంటున్నాం, మన ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఆత్మీయ విషయంలో కూడా వ్యక్తిగతంగా మనం చూసుకుంటూ ఉండాలి. నేను పైకి వెళ్ళాను, దిగాను. కనుక ఆయన యందు ఏ నిరీక్షణ? నేను ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని పోలి ఉంటానని నిరీక్షణ గలవాడు దుప్పటి తనకు పడుకోడు. నేను దేవుడు నమ్ముకున్నానంటే చెప్పుకుంటే చలమణి అయిపోడు. ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్లు తను తాను నిరంతర ప్రక్రియ 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నేను మందిరానికి వచ్చటం వలన, వర్తమానం వినటం వలన, బలలో పాల్పొందటం వలన, కానుకలు వేసుకోవటం వలన కానీ, దేవుని మందిరంలో పనిచేయటం వలన కానీ ఇవి జరిగేవి కావు. ఇవన్నీ కేవలం ఒక సదుపాయం మాత్రమే. వ్యక్తిగతంగా నా మట్టుకు నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగతంగా నా మట్టుకు నేను దాని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన యందు ఈ నిరీక్షణ గలవాడు ప్రతివాడు, ఒకడు ఇద్దరుగా ప్రతివాడు ఆయన ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడో తను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. కనుక పరిపూర్ణం కాము. అయితే పరిపూర్ణత ఎలా వస్తుంది? ఈరోజు ఈ 2 విషయాలు నువ్వు నేను చేయవలసినవి 2. ఈ 2 పనులు కనుక చేస్తే ఆయన మన పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టు మనం కూడా పరిపూర్ణం అయిపోతాం. నిజంగా చెప్తున్నాం. ఇందులో బైబిల్ చదవడాలు, మోకాలేసి గంటల సేపు ప్రార్థన చేయడాలు, లేకపోతే బహిరంగ సువార్త చేయడాలు, లేకపోతే ఉపవాసాలు ఉండడాలు, లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు. చాలా సింపుల్. 2 పనులు చెప్పాడు. ఈ 2 పనులు నువ్వు చేస్తే నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు అన్నాడు దేవుడు. నేను చెప్పట్లే, బైబిల్ రాస్తుంది అలా. నేను చెప్పట్లేదు ఈ మాట. మనం పరిపూర్ణము కాము, కానీ పరిపూర్ణకు సాగిపోతున్నాము అని రాసింది కదా. మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండేదని అన్నాడు కదా. అండ్ గతంలో నేను చెప్పినట్లే దేవుని రాజ్యంలో పరిపూర్ణమైంది మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. ఏది పడితే అది నేను దేవుడు నమ్ముకున్నానండి లోపలికి వెళ్ళిపోవాలంటే రావడానికి వీలు. లేకపోతే 10 మంది కన్యకలే, 10 మంది లోపలికి వెళ్ళాలి కదా. మరి 10 మంది కన్యకలే, 5 చెడిపోయిన వారు, 5 మంచోళ్ళు కాదు, 10 మంది కన్యకలే.
కానీ 5 నిర్లక్ష్యంగా ఉన్నారు. మిగతా 5 సంపూర్ణ సిద్ధపాటులో ఉన్నారు, సంపూర్ణతలో ఉన్నారు. సంపూర్ణంగా ఉన్నవారు లోపలికి వెళ్ళారు, అసంపూర్ణంగా ఉన్నవారు బయట ఉండిపోయారు. అలాగే మనం కూడా ఆ విషయంలో దేవుడు కేవలం 2 పనులు చేయమంటున్నాడు మిమ్మల్ని. కేవలం ఈ 2. ఇవి 2 మీరు చేస్తే మీరు సంపూర్ణమైపోయినట్టే. రండి ఆ 2 పనులు చూద్దాం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత ఆ మాట ఉన్నాయండి. 2 రిఫరెన్స్లు గుర్తుంచుకుంటే చాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు చదువుతున్న మాట మనం గడిచిన వారం ధ్యానించాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో చాలా విషయాలు మనం తప్పిపోతున్నాం. జాగ్రత్తగా వినండి, ఎంత సులభమైన మార్గమో చూడండి. అనేక విషయాలలో మనం అందరం తప్పిపోతున్నాం. చూపులో, మాటలో, తలంపులో, ఆలోచనలో, క్రియల్లో, చేతల్లో, ఉద్దేశాల్లో, వైఖరిలో, వీటన్నిటిలో మనం తప్పిపోతున్నాం. ఈ అనేక విషయాలు ఇవన్నీ ఉన్నాయి. ఏమండి? అయినా సరే తప్పిపోతున్నా సరే చదవండి. తప్పిపోతున్నాము కింద అది ఫుట్ నోట్ రాసిన చూడండి. తొట్టిల్లుచున్నామంటే పడిపోతున్నాం. మాటలోనే పడిపోతున్నా, చూపులోనే పడిపోతున్నా. ఇది నేను పడకూడదనే సంగతి నాకు తెలుసు. ఈ మాటలోనే పడిపోకూడదనే సంగతి నాకు తెలుసు. చూపులోనే పడిపోకూడదనే సంగతి నాకు తెలుసు. అయినా నేను పడిపోతున్నా. నాకు చేత కావట్లే. ఇప్పుడు చేతను అవ్వాలంటే ఏం చేయాలి? నేనేం చేస్తే ఈ అన్నింటిలో నేను పరిపూర్ణైపోతా. చూపులో, మాటలో, తలంపులో, ఆలోచనలో, వైఖరిలో, ప్రవర్తనలో, స్వభావంలో, ఉద్దేశాలలో, ఆలోచనలో, వీటన్నింటిలో నేను పరిపూర్ణుడవుతాను. ఏం చేస్తే అవుతాను అని చూస్తే ఇక్కడ ఏం రాసిందో తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై నువ్వు మాట విషయంలో పడిపోకుండా ఉంటే మిగతా అన్ని విషయాలను పరిపూర్ణుడు అయిపోతావు అంటున్నాడు దేవుడు. ఈ మాట నీకు అర్థం అయ్యేటట్టు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు. నేను పరీక్ష పాస్ అవ్వాలంటే ఒక సబ్జెక్టు 90 మార్కులు, మిగతా 4 సబ్జెక్టులు 10 మార్కులు. ఏ సబ్జెక్టును కష్టపడి చదువుతావు చెప్పు. ఒక సబ్జెక్టు 90 మార్కులు పరీక్ష పెడతారు. మిగతా 4 సబ్జెక్టులు 2 మార్కులు చెప్ప 2.5 మార్కులు చెప్పున 4 పరీక్షలు పెడతారు. నువ్వు ఏ పరీక్షకి ఎక్కువ సిద్ధపడతావు? 90 మార్కుల పరీక్షకి ఎక్కువ సిద్ధపడతావు. ఇప్పుడు ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడలా వాడు మిగతా అన్ని పాస్, మిగతా పరీక్షలన్నింటిలో ఆటోమేటిక్గా పాస్ అయిపోతావు. కానీ నేను ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? మాట మీద. మాట ఎవడైనా ఎంత చక్కగా రాస్తుందో చూడండి. చదువు. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడలా అట్టివాడు ఫస్ట్ అట్టివాడు లోపము లేనివాడు, అంటే పరిపూర్ణుడు అయిపోతాడు. మనలో ఏ లోపం లేదు ఎంచడానికి. ఇంకో ఈ లోపం అనేది ఉండదు. లోపము లేనివాడై తన సర్వ శరీరమును, నా శరీరం అంతా నా స్వాధీనం, నా కళ్ళు నా స్వాధీనంలో లేవు కాబట్టి చూపులో పడిపోతున్నాను. నా హృదయం నా స్వాధీనంలో లేదు కాబట్టి తలంపుల్లో పడిపోతున్నా, ఆలోచనలు పడిపోతున్నా. నా నోరు నా స్వాధీనంలో లేదు కాబట్టి మాటలు పడిపోతున్నా అన్ని. కానీ ఒకవేళ ఎవడైనా ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడు, అట్టివాడు లోపము లేని వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుని శక్తి గలవాడగును. ఈ 40 మందిలో ఒక్కడు శక్తి గలవాడైతే మిగతా 40 మందిని పడిపోకుండా ఆపగలడు. కానీ ఇప్పుడు మాట యందు నేను పడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలా? ఇప్పుడు మాట యందు నేను పడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలా? ఒక్క రోజులో రాదు. నేను ముందుగానే మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్క రోజులో వచ్చేయదు, క్రమక్రమేణా వస్తుంది. ప్రతిసారి నేను తప్పిపోతున్నప్పుడల్లా నేను సరిదిద్దుకుంటూ దేవుడిని మళ్ళీ అడుగుతూ, ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు,
కీర్తనకారుడు ప్రార్థన చేసినాడు, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం గురిగాక. 44వ కీర్తనలో చదివించినట్టు, నా నోటికి కాపు పెట్టుము, నా పెదవుల దారమునకు కావలి ఉంచు. ఓ ప్రభు, నీ సెలవు లేకుండా నేను ఒక్క మాట కూడా పలకకూడనట్లు నువ్వు నీ ఆత్మ కావలి నాకు ఉంచు. ఈ మాట పలుకు అంటేనే నేను నోరు విప్పి ఆ మాట పలుకుతా, లేకపోతే నేను పలక. కనుక నోరు కనుక నేను నోటి మాట విషయంలో నేను జాగ్రత్త పడ్డాను అనుకో, మిగతా అన్ని విషయాలు నేను లోపం లేని వాడిని అయిపోతాను. ఇది నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తుంది. యాకోబు పత్రిక 3:2 రాసుకోండి రిఫరెన్స్. మీరు ఇంటికి మళ్ళీ చదవండి. యాకోబు పత్రిక 3:2. ఎవడైనా నువ్వు నోటి మాట విషయంలో తప్పిపోయని ఎడలా వాడు లోపము లేని వాడై సర్వ శరీరమును స్వాధీనపరచుకుని శక్తి గలవాడగును. ఆత్మీయంగా బలపడిపోతాడు. ఇక వాడు పాపము వాడిని అంటదు. వాడు లోపము లేని వాడు అంటాడు. ఏ లోపము లేదు, వాడు పరిపూర్ణుడు, పర్ఫెక్ట్. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అంటారు, తెలుగులో పరిపూర్ణుడు. ఇది మొదటి పని. రెండోది ఏం చేయమంటున్నాడు అని మనం గమనిస్తే, ఎప్పుడైతే ఈ పర్ఫెక్షన్ అనేది ఏమండి, నేను ఇక నా 24 గంటలు ఎంతవరకు నేను మెలుగుగా ఉన్నానో అంతవరకు నేను కేవలం నా మాట విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను. మిగతా అన్నీ అవసరం లేదు. ఫస్ట్ కనుక నేను దీన్ని కంట్రోల్ చేయగలిగితే మిగతా అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయని దేవుడు చెప్తున్నాడు. నా నోటిని నేను కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా అన్నిటి మీద నాకు స్వాధీనం వచ్చేస్తుంది. మిగతా అన్ని నా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నా కళ్ళు, నా చెవులు, నా దేహం అంతటినీ నేను స్వాధీనపరుచుకున్న వాడిని అవుతాను. ఏమండి, ఇక్కడ మనము గ్రహించవలసిన ఆ మాట, ఈ మాటకు అర్థం ఏంటంటే, మనము జీవించే మన జీవితంలో మనకి ఓర్పు సహనం చాలా తక్కువ. అందుకే ఇళ్లలో గమ్ముని పురుషులు కొద్దిగా అధికారంలో శిరస్సుగా స్థానంలో ఉన్నారు కాబట్టి తొందరగా నోరు పారేసుకునే స్వభావం పురుషులకు ఉంటుంది. కొన్ని కేసెస్లో స్త్రీలకు కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకుంటున్నారు? నష్టం. దీన్ని ఎలా చూడాలి? నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి? దీని నుండి నిన్ను నీవు ఎలా కాపాడుకోవాలి? ఏం చేస్తే నువ్వు కాపాడబడతావు అంటే, బండి మీద వెళ్తున్నావు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు, సరేనా? దారి ఇరుగ్గా ఉంది, ఎదుర్కొన్న నుంచి లారీ వస్తుంది. ఏం చేస్తా? మనం ఏం చేస్తాం? వెంటనే మన కాలు బ్రేక్ మీదకి వెళ్ళిపోద్ది. బ్రేక్ గట్టిగా నొక్కేస్తాం. ఒక పక్కకి తీసుకెళ్ళి బ్రేక్ గట్టిగా నొక్కు. ఎందుకు అలాగా? ఎందుకంటే లారీ గుద్దితే మన ప్రాణాలు పోతాయి అనే భయం ఒకటి. రెండోది జాగ్రత్త. నన్ను నేను కాపాడుకోవాలంటే నేను బ్రేక్ వేసి పక్కకి తీసుకెళ్ళి, బండి పక్కకి తీసుకొని బ్రేక్ వేసేసుకోవాలి. అదే స్వభావం మాట విషయంలో కూడా మనకు ఉందనుకో, గమ్ముని లోపల నుంచి కోపం వస్తుంది, ఇక నోరు పారేసి, ఇక నోరు నేను మాట వదిలేయాలి అనే టైంలో ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలి? నేను మాట వదిలితే ఏమైపోతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ నా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి? బ్రేక్. ఇప్పుడు నా నోటిని నేను బ్రేక్ వేయాలి. నేను మాట వదిలేనా నా ప్రాణాన్ని పోగొట్టేసుకున్నట్టే. అదే వైఖరి మన మాట విషయంలో కనుక మనం ఉంటే ఆ విధంగా మనం అందులోంచి కాపాడబడే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. అప్పుడప్పుడు మనం జారిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వస్తున్నాం. ఎదుర్కొన్న నుంచి ట్రాఫిక్ ఏమీ లేదండి. ఈ జనార్దన్ వాళ్ళ ఇంటి దగ్గర మనం మలుపు తిరుగుతున్నాం. వర్షం పడిందో బాడో బురద వలన బండి స్కిడ్ అయ్యి నిన్ను ఎవడైనా వచ్చి గుద్దితే నువ్వు పడిపోయావా? ఎవరి తప్పు లేదు. ఎదుర్కొన్న ట్రాఫిక్ ఎవ్వరు లేదు, నీ అందరికి నువ్వే పడిపోయావు. సో అని అలాగే మనం ఒక్కొక్కసారి పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రోజులకి ఎప్పుడు పడిపోవు కదా. మీరు ఇదే సంవత్సరం ఇదే నెల ఇదే రోజు పడ్డాం కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే నెల అదే రోజు అక్కడే పడాలి అని రూల్ ఏమైనా ఉందా? లేదే. అలా మనం పడట్లే కూడా. మన జీవితంలో మనము ట్రాఫిక్లో
బండి తోలేటప్పుడు మనం ఎప్పుడు ఏం ప్రయాసపడుతూ ఉంటాం? నేను సురక్షితంగా వెళ్ళి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరాలి. నేను ఎక్కడ నాకు యాక్సిడెంట్ కలగకూడదు, నా బండి ఎక్కడ స్కిడ్ అయ్యి నేను ఎక్కడ పడిపోకూడదు. కానీ నేను జాగ్రత్తగా నా బండి దగ్గర పెట్టుకుని నేను జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నా, డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాను. అదే జాగ్రత్త కనుక ఒకవేళ మనం మాట విషయంలో కూడా అదే భావం, అదే భయం. నేను మాట వదిలేనా నాకు యాక్సిడెంట్ అయిపోయినట్టే లేక నా ప్రాణం పోయినా పోవచ్చు. అదే భయం కనుక మనం మాటల్లో ఉంటే ఎవరికి వారు స్త్రీ పురుషులని భేదం లేదు, కానీ ఎవరికి వారు మనం అలా జాగ్రత్త పడ్డాం అనుకో మాట విషయంలో మన సర్వ శరీరాన్ని మనము స్వాధీనపరుచుకున్న వారం అయిపోతాం. అండ్ ఎప్పుడైతే నోరు జారామో, నోరు జారట్లో నువ్వు ఎంత స్పీడో, నోరు జారట్లో ఏమాత్రం ఆలోచన లేకుండా ఎంత స్పీడ్గా నోరు జారావో అంతే స్పీడ్గా ఏం చేయాలి? అంతే స్పీడ్గా ఏం చేయాలి? నటన వద్దండి, డ్రామాలు ఎక్కువ అయిపోయాయండి మన మధ్యలో. డ్రామాలు వద్దా? ఎంత స్పీడ్గా నోరు జారామో అంత స్పీడ్గా ఏం చేయాలి? క్షమాపణ. దీనికి స్పీడ్, దీనికి అసలు ఆలస్యం లేనప్పుడు దానికి ఆలస్యం ఎందుకు ఉండాలి? తర్వాత ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు, జ్ఞాపకం లేకపోతే పులిహార అయిపోయింది, ఏదో నేను అనాలని ఏమైనా అన్నానేంటి, ఆ సమయంలో ఆవేశం వచ్చింది, ఫినిష్ అయిపోయింది. నో, అలా వద్దు. అది కనుక నువ్వు వదిలేసావు, నువ్వు క్షమాపణ కోరి దాన్ని కడుక్కోలేదంటే ఆ విషయం ఏమైపోతుంది? మెల్లిగా పాకేస్తుంది, మళ్ళీ ఒళ్ళంతా పాకేస్తుంది, మొత్తం ఒళ్ళంతా నడినెత్తుడి అధికార వరకు విషమయమైపోతుంది. కనుక జారిపోయావా, బాధపడకు, వెంటనే దాన్ని నివృత్తి చేసేసుకో. సర్వదోష నివారణ, అది వాక్యానుసారమైన మారు మనసు. వీటిలో కూడా మనకి స్వార్థం ఉంది. నేను దేవుడిని పోలి ఉండాలి కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. నేను 10 మంది చేత పొగిడించుకోవడానికి కానీ 10 మంది చేత శాల్వాలు కప్పించి సన్మానం చేయించుకోవడానికి నేను ఈ పని చేయట్లేదు. నా స్వార్థం ఉంది, అది నేను పరిపూర్ణ అవ్వాలి. ఒళ్ళొకమందు ఉన్న నా తండ్రి పరిపూర్ణ అవ్వనట్టు నేను కూడా పరిపూర్ణ అవుతానని దేవుడు వాగ్దానం ఉంది కాబట్టి, ఆ వాగ్దానం విషయంలో పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తున్నాడు కాబట్టి నేను సహకరిస్తా. ఎలా సహకరిస్తా? నోరు జారాను కాబట్టి అమ్మ నన్ను క్షమించు. వెంటనే వేడిలో వేడి అప్పుడే వస్తుంది. ఆ తర్వాత 100 ఆలోచన, అప్పుడేనా దాన్ని ఆగలేదేంటి, అప్పుడేనా నా మీద నోరు పారేసుకోలేదేంటి, ఇప్పుడు నేను నోరు పారేసుకుంటే ఏమైనా వచ్చిందా? ఇలాంటి లెక్కలన్నీ సాతాను గారు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. అంతే, నా మటుకు నేను జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండో పని. మొదటి పని ఇది కష్టమా? నోటి మాట విషయంలో జాగ్రత్త పడడం కష్టమంటారా? నిన్ను ఉపవాసం ఉండమన్నాడా? రాత్రి తెల్లవారు ప్రార్థన చేయమన్నాడా? లేకపోతే ఊరు వాడ తిరిగి సువార్త చేయమన్నాడా? లేకపోతే కట్నాలు కానుకలు ఏమైనా చదివించమన్నాడా? ఏమీ లేదు. ఏమన్నాడు? ఎవడైనా మాట విషయంలో సింపుల్, నువ్వు నేను జాగ్రత్త పడాల్సింది కేవలం నా మాట విషయం. అవసరమైతేనే నోరు విప్పుతా, అవసరం లేనప్పుడు నోరు విప్పను. నాకు సంబంధించిన విషయం అయితేనే నోరు విప్పుతా, నాకు సంబంధించిన విషయం కాకపోతే నోరు విప్పను. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం పాటించామనుకో మన సర్వ శరీరం మన స్వాధీనంలోకి వస్తుంది. ఇది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఆయన పరిపూర్ణుడు, నా తండ్రి పరిపూర్ణుడు ఆయన ఉన్నట్లు నేను కూడా పరిపూర్ణుడు. నేను లోపం లేని వాడిని అనే మాటకు అర్థమేంటి? పరిపూర్ణుడను. ఇప్పుడు రెండో పరిపూర్ణత. రెండోది ఏం చేయమంటున్నాడు అంటే, ఇదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయం యువతల్పక అధ్యాయం చూడండి, పేజీ నెంబర్ చెప్పండి. 210 మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణను అనునాగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. అంటే రెండోది మనకేముండాలి? ఏది మనము ప్రాక్టీస్ చేసుకుని పెంచుకుంటే మనం సంపూర్ణం అవుతాము అంటే ఓర్పు. ఒకటి, మాట విషయంలో నేను పడిపోకూడదు. రెండోది, నాకు చాలా ఓర్పు ఉండాలి. పేషెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి, ఈ ఓర్పు అనేది చాలా అవసరం మనిషికి. ఈ ఓర్పు లేకపోవటం వల్లనే, ఈ సహనం లేకపోవటం వల్లనే నోరు జారడం. మనకేమాత్రం అసలు ఒక క్షణం
బానిస చేయం. ఆ తొందరపాటు వల్లే నష్టం. ఏమండి, నేను నా తండ్రి సంపూర్ణ ఉన్నట్లు నేను సంపూర్ణ ఎలాగవుతాను అంటే, ఒకటి, నేను మాట విషయంలో పడిపోకుండా ఉండాలి. రెండోది, ఓర్పు కలిగి ఉండాలి. నాకు ఓర్పు చాలా అవసరం. ఈ ఓర్పు విషయంలో కొన్ని గూఢమర్మాలు ఉన్నాయండి. ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఇది మార్కెట్లో దొరుకుతుందా, వ్యాపారంలో దొరుకుతుందా అని మనం చూడాలి. ఏమండి, అలాగైతే మనం తొందరగా కొని తెచ్చేసుకోవచ్చు. ఈ ఓర్పు ఎలా వస్తుంది అని చూస్తే, ఫస్ట్ నాకు పరిపూర్ణుడు అయ్యే విషయంలో ఏముండాలి? ఆసక్తి, ప్యాషన్. ఏ విధము చేతనైనా సరే, ఎంత క్రయమైనా నేను చెల్లిస్తాను, కానీ నేను పరిపూర్ణ అవ్వాలి. నాలో అసంపూర్ణత ఉండకూడదు, నాలో ఏ లోపం ఉండకూడదు. అలాంటి జీవితం నేను కోరుకోవాలి. నాలో వాంఛ మండుతూ ఉండాలి నిత్యం. అయ్యో, ఈరోజు నాలో ఇంకా ఈ లోపం ఉంది, ఇంకా ఈ లోపం ఉంది. నేను మొత్తం లోపం లేని వాడినై ఉండాలి అంటే నా మాట విషయంలో నేను జాగ్రత్త. రెండోది, ఓర్పు విషయంలో నేను జాగ్రత్త. ఇక్కడ మనము ప్రభు అన్నాడు, మీలో నా ఆత్మను నేను ప్రవేశపెట్టాను కదా, ఈ ఆత్మ మీలో నింపబడి మీ కడుపులలో నుండి జీవజలపు నదులు ప్రవహించాలి. ఇప్పుడు జీవజలపు నదులు ప్రవహించట్లేదు అంటే ఆ మాటకు అర్థమేంటి? ఎందుకు మన నుంచి జీవజలపు నదులు ప్రవహించట్లేదు? ఇప్పుడు దేవుని మాట అబద్ధమా? కాదే, ప్రభువే చెప్పాడే, మీ కడుపులలో నుండి జీవజలపు నదులు ప్రవహించును. సరే, దేవుని ఆత్మ నీలో ప్రవేశపెట్టాడు, ఈ మాట అబద్ధమా? కాదు. మనమందరం దేవుని ఆత్మ కలిగి ఉన్న వారమే. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ స్వరూపం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి, అది నింపి దాన్ని ఏం చేస్తుంది? బయటికి ప్రవహించాలి. కానీ ఆటంకం ఏంటి? బయటికి రాకుండా లోపలే ఉండిపోవడానికి కారణం ఏంటి? నా అసంపూర్ణత. నా పడోకమందున్న తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నట్టు నేను పరిపూర్ణంగా లేను కనుక ఆ పరిశుద్ధాత్ముడు లోపలే ఉండిపోయి అనేక అసంపూర్ణతతో ఆటంకాలుగా ఉండి ఆ పరిశుద్ధాత్ముడు బయటికి ప్రవహించలేకపోతున్నాడు. కనుక నేను ఎవరికి ఆశీర్వాదకరంగా లేను. ఓర్పు విషయంలో నాకు ఓర్పు లేదు కనుక ఇది అసంపూర్ణత. ఈ పరిశుద్ధాత్ముడు బయటికి నదిలాగా ప్రవహించే విషయంలో పెద్ద బండరాళ్ళలాగా అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు అది బయటికి రావట్లేదు కనుక నేను నా పడవకు మందున్న తండ్రి పరిపూర్ణ అయి ఉన్నట్లు నేను కూడా పరిపూర్ణ అయి ఉన్నాను. ఏమండి, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రేపు నేను ఉంటాను ఉండను నాకు తెలియదు, కానీ ఈ రెండు విషయాల్లో గనక ఈ 2026 జనవరి నెలలో ఉన్నాం. మాట విషయంలో, ఓర్పు విషయంలో నువ్వు జాగ్రత్త పడి దీని విషయంలోనే నువ్వు పని కొనసాగించినట్లయితే సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి నువ్వు పూర్తిగా భిన్నమైన వ్యక్తి అయిపోతావు. నీలో దైవ స్వరూపం అనేది నీకు కాకపోయినా సరే నీ ఎదుట ఉన్న వారందరికీ కనబడుతుంది. అండ్ జనం నిన్ను గమనిస్తారు. ఎందుకంటే నీలో ఉన్నది వాళ్ళలో లేదు కనుక. నీలో ఉన్న ఆ దైవ స్వరూపం వాళ్ళలో లేదు కనుక వాళ్ళందరూ నీ వైపే చూస్తారు. ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో అనేకులు దండోపదండాలుగా ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ప్రభువుని చూడుతుందని. అరే, మనం ఇలా ఎందుకు లేము? ఈయనలో ఉన్నది ఏంటి, మనలో లేనిది ఏంటి? ఇది అంతే. ఇప్పుడు ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మనమా ఉప్పు కారం తిన్న శరీరాలు. కోపం రావాలంటే ముక్కు మీద ఇక వాలక్కర్లేదు, ఊరికే వచ్చేస్తుంది. అది మాటి మాటికి ముక్కు కోసేసుకుంటూ ఉంటాం మనం. మరి ఓర్పు ఎలా వస్తుంది? ఓర్పు అనేది ఎన్ని రోజులు పడుతుంది? రండి చూద్దాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. తీసిన వాడి పేజీ నెంబర్ చెప్పగలరు? 154 పేజీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు నశించవు. నేను ఉదయం కూడా మాట చెప్పాను మీకు. విశ్వాసం అనేది పోదు, దేవుని ప్రేమ నీలోంచి పోదు. నిరీక్షణ, దేవుణ్ణి నేను కళ్ళారా చూస్తాను, నేను ఆయన్ని పోలి ఉంటాననే నిరీక్షణ ఎప్పుడు పోదు. ఈ మూడు నిలిచి ఉంటాయి. ఈ మూడింట్లో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. కానీ ప్రశ్న ఏంటి? ఓర్పు ఎలా వస్తుంది? ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? 4వ వచనం చూడండి, 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, అంటే ఓర్చుకొనును, దయ చూపించును, పడదు, ఉప్పొంగదు. అంటే ఇప్పుడు ఓర్పు ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేమ నుండి పుడుతుంది. ఓర్పు ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేమ నుండి పుడుతుంది. యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకంత ఓర్పు? ఎందుకంటే ఆయన మనల్ని అలా నిస్వార్థంగా ప్రేమించాడు కాబట్టి, మన నుండి బదులు కోరకుండా ప్రేమించాడు కాబట్టి. కనుక ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, ఓర్పు ఎక్కడి నుంచి పుడుతుంది, సహనం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే దేవుని ప్రేమ నుండి పుడుతుంది. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ దీర్ఘశాంతం వహిస్తుంది. కనుక ఓర్పు అనేది ప్రేమలో వస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తావు అందరినీ, నీలో ఓర్పు అంతా ఎక్కువైపోతుంది. కనుక ఈ రెండు పనులు మనం చేయగలిగితే మనం ఏ లోపం లేని వారం అయిపోతాం. ఒకటి, మాట విషయంలో నేను తప్పిపోకుండా ఉండాలి. రెండోది, ఓర్పు విషయంలో ఇఫ్ ఐఎమ్ పేషెంట్ ఐఎమ్ కంప్లీట్. నేను ఓర్పు గలవాడినైతే నేను ఏ లోపం లేని, నేను పరిపూర్ణ. నా పరలోకమందు నా తండ్రి ఎంత ఓర్పు కలిగిన వాడు, నేను కూడా అంతే ఓర్పు కలిగిన వాడు. దేవుని మీద నా ప్రేమ నా మీద ప్రభువుకున్న ప్రేమతో సరి సమానంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు ఆయన మీద ఉన్న ప్రేమ కూడా అంతే ఉండాలి. అండ్ ఉదయం అన్నం చదివినట్టు ఆ మాట, నా పొరుగువాన్ని కూడా నేను అలాగే ప్రేమించాలి. నా ప్రభుని ఎలా ప్రేమిస్తున్నాను, నా పొరుగువాడిని కూడా నేను అలాగే ప్రేమించాలి. నా పొరుగువాడు ఎలా ఉన్నా పర్వాలేదు, నా పని మాత్రం ప్రేమించడమే. ఎందుకంటే నేను ఎంత ఎక్కువ ప్రేమిస్తానో అంత ఎక్కువ ఓర్పు నేను సంపాదించుకుంటాను. ఎంత ఎక్కువ ఓర్పు సంపాదించుకుంటానో అంత పరిపూర్ణతలోకి నేను వస్తాను. సింపుల్ ఫార్ములాస్ రాయివి, చాలా చిన్న చిన్న సూత్రాలు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఇన్ని పనులు నువ్వు చేయక్కర్లే, నువ్వు చేయవలసినవి రెండే. ఈ రెండు చేస్తే నువ్వు ఏ లోపం లేని వాడివి అయిపోతావు. సదాకాలం దేవునితో ఉండే గ్యారంటీ నీకు దేవుడే రాసిస్తున్నాడు, నేను రాసి ఇవ్వక్కల. ఒకటి, మాట విషయంలో నేను తప్పిపోకుండా ఉండాలి. రెండోది, ఓర్పు విషయంలో నాకు సహనం ఉండాలి. ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుండి వస్తుంది. నేను అందరినీ ప్రేమించాననుకో, నా ఓర్పు నా సహనం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ 2026 సంవత్సరం అంతా కూడా నేను దేని కొరకు ప్రయాసపడాలి? ఈ రెండింటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. అప్పుడు మనము పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మనం కూడా పరిపూర్ణమవుతాము. తద్వారా మన నిరీక్షణ బలపరచబడుతుంది. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి